హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మీనా. నేను వరలక్ష్మి పూజ రోజు కొన్ని రకాల ప్రసాదాలు చేశాను. దాంట్లో ఒక 2 ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ఒకటి పెరుగన్నం, ఇంకొకటి బియ్యం పాయసం. ముందుగా బియ్యం పాయసం చూద్దాము. ఈ విధంగా అన్నం ఉడికించుకోవాలి. ఇది రెండింటి కోసం ఉడికించుకున్నానండి. ఒక 2 స్పూన్స్ బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్నం ఉడికింది కదా, దాంట్లో వచ్చి నేను ఒక 2 స్పూన్స్ అన్నాన్ని తీసి ఈ విధంగా పాలలో వేసి ఉడికిస్తున్నాను. మళ్ళీ మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో కొన్ని కాజులు, కొన్ని బాదాంలు వేసి గ్రైండ్ చేసుకొని దాంట్లో మళ్ళీ దాన్ని కూడా ఆ అన్నంలో వేసి ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చక్కెరను వేయాలి. చక్కెర వేసి బాగా కలిపి అది కొంచెం మగ్గిన తర్వాత ఏం చేయాలి అంటే, మన దగ్గర ఉన్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని పాలు లేదా వాటర్ వేసేసి దాంట్లో వేసి కలపాలండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్, ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, కాజు అదే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి దింపేసేయడమే, అంతే. ఇంకా మనం పెరుగన్నం చూద్దాము. ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత పాలు వేసి ఉడికించవచ్చు. ఇంకా తక్కువైతే కొంచెం జారుడుగా ఉండాలి పెరుగన్నం కోసం. పాలు తక్కువ పడితే ఈ విధంగా పాలు వేసేసి ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దింపేసి కాస్త చల్లబరిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కొంచెంత పెరుగు కూడా వేసేసి బాగా కలపాలి. మెత్తగానే ఉండాలి అండి, బాగా గట్టిగా చేసుకోవద్దు, ఎందుకంటే చల్లారిన కొద్దీ ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేడి చేసేసి జీలకర్ర, మిరియాలు, ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా బాగా ఫ్రై చేయాలి. తర్వాత నేను ఒక 2 ఎండుమిర్చీలు, ఒక 2 పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఇంగువ పౌడర్ని కూడా వేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర వేసేసి మనము చేసుకున్న పోపు అన్నది చల్లారిన తర్వాత మాత్రమే ఆ అన్నంలో వేసేయాలి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.